తప్పించే వ్యక్తి మాత్రం ఒక్కడే, దేవుడే అనే విషయాన్ని అక్కడ ఆయన ఆ 6వ అధ్యాయంలో చెప్తాడు. మనకు తెలుసు కదా, మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనగా దేవుణ్ణి మాత్రం మీరు కలిగి ఉండండి, మీకున్న ముప్పులన్నీ తగ్గిపోతాయని చెప్పి యేసుక్రీస్తు వారు 4వ పాయింట్గా చెప్పి 5వ పాయింట్ ఏంటంటే మీరు ఇతరుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మేలు చేయండి, క్షమించండి, ఇతరుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. ఇంకా చివరగా చెప్పాడు ఎప్పుడు తెలుసా, మీరు కలిగి ఉండాలనేటువంటి ఈ జీవితం అనేది కొంచెం ఇరుకు, ఇది ఇరుకు మార్గం, కానీ మీరు జీవానికి వెళతారు. లోకంలో మీకు కనపడేది విశాల మార్గం, కానీ మీరు నరకానికి వెళ్తారు. ఎక్కడ చెప్పాడు అది ఆయన? 6వ పాయింట్లో 7వ అధ్యాయంలో చెప్పాడు. అంటే డైరెక్ట్గా మనం నరకముల గురించి, లోకస్తున్నటువంటి వాటి గురించి కాకుండా ఈ క్రమంగా వాక్యాన్ని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి, అలా నేర్పించగలగాలి. అలాంటి నేర్పించగలిగే స్థితిలోకి వెళ్ళడానికే మనము వాక్య సంబంధంలో అలా వాక్యం నేర్పించాలంటే తిమోతి ఇలాగ ఏం చేయాలి? మంచి సాక్ష్యము పొందిన వాళ్ళ ఉండాలి. కనుక అపోస్తలుడైన పౌలు గారు అనేక మంది బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆయన అనేక స్థానిక సంఘాల్లో కొన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాడు. ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా తన సువార్త పరిచర్యలో తనతో పాటు రమ్మని కోరుకున్న వ్యక్తిని ఎవరో తెలుసా? తిమోతిని మాత్రమే పౌలు గారు నీవు దేవుని యొక్క సువార్త పరిచయం చేయడానికి రమ్మని తిమోతిని పౌలు గారు కోరుకున్నాడు. తిమోతిని పౌలు గారే కోరుకున్నాడు అంట. చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్య గ్రంథంలో 16వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తాము ఆయన కోరుకున్న విధానాన్ని. చూడండి, ఇక్కడ అతను యూస్తాలోను యుకోనిలోను తన సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు, అతను నాతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అని మాట్లాడారు. ఎవరు కోరుకున్నారంట? పౌలు గారు కోరుకున్నాడంట. నాతో కూడా రావాలని పౌలు గారు కోరుకున్నాడంట. పౌలు గారు కోరుకుని తిమోతిని ఏమని పిలిచాడో తెలుసా? పౌలు గారు కోరుకుని తిమోతిని ఏమని పిలిచాడో తెలుసా? ఈ రోజుల్లో కూడా స్థానిక సంఘాల్లో, బైబిల్ ఇన్స్టిట్యూట్లో నా తర్వాత నువ్వు సేవ చేయాలి, నీవు కూడా బైబిల్ ట్రైనింగ్ అవ్వాలి, నీవు కూడా బైబిల్ తర్ఫీదు పొందాలని చెప్తుంటే చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు కనుక బైబిల్ ట్రైనింగ్ అయితే నీకు చక్కగా 1500 సపోర్ట్ ఇస్తానంటాడు. ఏమిస్తాడంట? సపోర్ట్ ఇస్తానంటాడు. లేకపోతే 3000 స్టైపెండ్ ఇస్తానంటాడు. 3 పూట్ల భోజనం పెడతానంటాడు. ఈ రోజుల్లో చాలామంది వాక్యం నేర్చుకుని వెళ్ళే వాళ్ళందరూ దేనికోసం అంటే మంచి స్టైపెండ్ వస్తుందని, మంచి భోజనం ఉంటుందని, లేకపోతే అమెరికా నుంచి ఇండియా నుంచో ఏదో సపోర్ట్ పడుతుందని సేవకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు గారు తిమోతిని పిలిస్తే ఈయనకి ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? తిమోతి, నువ్వు నాతో పాటు సేవకు రా, నాతో పాటు సేవకు వచ్చి నువ్వేం చేయాలి అనేది తిమోతిని చెప్పడం మనం చూసినట్లయితే ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచన కలిగి సేవకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. తిమోతి పత్రిక చూసినట్లయితే పౌలు గారు తిమోతిని పిలుస్తా తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఏం పిలుస్తాడో తెలుసు? ఇక్కడ సైఫండ్ ఇస్తానరా, జీతం ఇస్తానరా, భోజనం పెడతాను రా అంటలేదండి. నీవు నాతో కూడా శ్రమ పడతాక రమ్మంటున్నాడు. దేనికి? శ్రమ అనుభవించుటకు రమ్మంటున్నాడు అంటే ఆ వాక్యం ఉంది కూడా. అక్కడ ఏమన్నా వాక్య భాగంలో మంచి సైనికుల వలె పోరాడినట్లుగా నీవు నాతో కూడా శ్రమ పడుటకు రావాలని అనే మాట అక్కడ ఆ వాక్య భాగం మందు మనం చూస్తున్నామండి. కనుక శ్రమ పడుటకు, శ్రమ అనుభవించుము అనే మాట ఉంది ఇక్కడ. శ్రమ అనుభవించడానికి రమ్మన్నాడు. సరే, తిమోతి గారికి పౌలు గారితో పాటు సేవకు వచ్చిన తర్వాత శ్రమలు ఎలా ఉంటాయో తెలుసా? అసలు సేవకు రాకమునిపే శ్రమలు ఎలా ఉంటాయో తెలిసి వచ్చాడా తిమోతి గారు? తిమోతి గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి పౌలు గారు చెప్తాడు. ఇదే 2వ పత్రిక మీరు చూడండి, 3వ అధ్యాయంలో 10-11 వచనాలలో
అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయ, యూకనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై, చేశారట, తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించామంటాడండి. ఇక్కడ చూసి వచ్చాడంటాడు. ఏం చూసి? ఒకరోజు పౌలు గారు సువార్త పరిచయం చేస్తుంటే లుస్త్ర అనే ప్రాంతంలో ఆయన ఊరు వెలుపలకు లాక్కెళ్ళి రాళ్లతో కొట్టి గాయాలయ్యి ఊర్లంతా రక్తం కారిపోతుంటే చచ్చిపోయి అనుకుని వెళ్ళిపోయారండి. అది ఎవరు చూశారంట? కళ్ళారా తిమోతి చూశారంట. ఇలాంటి శ్రమలు సువార్తికుడు కలకటం చూస్తే ఎవరైనా సువార్తికులు అవుతారా? అవుతారండి. అది కళ్ళారా చూసి వచ్చాడంట. మరి ఎంత బాగా చూసారా తిమోతి అంటే? తిమోతి దేవుని చేత గౌరవించబడగలిగే స్థాయికి వెళ్ళగలిగాడంటే ఇతను ఏదో జీతం అవుతుందనో, భౌతికమైన లాభం కొరకో, మనుషుల ప్రఖ్యాత కొరకో, మనుషుల పొగడ్త కొరకో రావట్లేదండి. సేవలో శ్రమలు అనుభవించాలి, శ్రమలు పొందాలి అని చెప్పి పౌలు గారు పొందిన శ్రమలను చూసి ఇతను ఇన్స్పైర్ అయ్యాడంట. పొందిన శ్రమలను చూసి ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలినాయి, నాకు కూడా అన్ని దెబ్బలు తగలాలి. ఒక సువార్తికులు రావటానికి ఈ రోజుల్లో కూడా చాలామంది సువార్తికులు అవ్వటానికి వాళ్ళని చూసి వాళ్ళు ఎలా బతుకుతున్నారు బళ్ళ మీద, వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఇల్లు కట్టుకుని కార్ల మీద, అలాగే మనం కూడా తిరుగుదాం అనుకుంటున్నారు. సేవకులు కూడా దాన్నే చూపిస్తున్నారు. తన దగ్గరకు వచ్చే సంఘానికి కానీ తనతో పాటు ఉండాలనుకున్నటువంటి సేవ చేయాలనుకున్న యవనస్తులకు కానీ సేవకులు కూడా ఏం చూపిస్తారంటే వాళ్ళు కొనుక్కున్న కారు చూపిస్తారు, ఇంట్లో కొనుక్కున్నటువంటి వస్తువులు చూపిస్తారు, వాడుకున్నటువంటి అధికారం చూపిస్తారు, వాడు గొప్ప చూపిస్తారండి. ఒక సువార్తికుడు సంఘానికైనా, ఒక సువార్తికుడు యవనస్తులకైనా ఏం చూపించాలి తెలుసా? శ్రమతో చేసేటువంటి సేవను చూపించాలి. శ్రమతో చేసే సేవను చూపించాలి. కష్టపడి శ్రమపడి నేను దేవుని సేవ చేస్తానని శ్రమతో చేసేటువంటి సేవను సువార్తికుడు చూపించగలిగితేనే నిజమైన విశ్వాసులు సంఘంలో తయారవుతారు, నిజమైన సేవకులు కూడా సంఘంలో తయారవుతారండి. పౌలు గారు తిమోతికి ఏం చూపించాడంటే ఆయన గాయాలు చూపించాడు. అక్కడికి చెప్పాలంటే అన్ని దెబ్బలు కొడితే కళ్ళారా చూసి తిమోతి డిసైడ్ అయ్యాడంట. పౌలు గారన్న దెబ్బలు తినగాలేంది, పౌలు గారన్న నిందలు పడగాలేంది, పౌలు గారన్న శ్రమలు పొందగాలేంది, నేను శ్రమలు పొందే తప్పేంటి, నేను కూడా శ్రమ పడైనా సరే, కష్టపడినా సరే, హింసలు పొందైనా సరే దేవుని యొక్క సేవను చెయ్యాలి అని చెప్పి అతను ఎంచుకున్న వాడై సువార్త పరిచర్య కొరకు వచ్చాడండి. కనుక పౌలు గారు తిమోతిని యవన కాలం ముందు సువార్త కొరకు ఎన్నుకోగలిగాడు అంటే తిమోతి కళ్ళారా శ్రమలన్నీ చూసి అతనితో పాటు ఉండాలనుకున్నాడండి. అందుకే ఈ తిమోతికి పౌలు గారు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే ఫిలిప్పు గారికి ఆయన ఇచ్చిన ఒక సర్టిఫికెట్, సరే తిమోతికి చూడండి. ఇక్కడ 21 చదువుకున్నాం. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరే ఎరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగూ సేవ చేశాను అలాగే అతను నాతో కూడా సువార్త వాక్యము నిమిత్తము సేవ చేశాను అనే మాట రాయబడింది. ఈ మాట ఆయన ఎవరి కోసం రాస్తున్నాడో తెలుసా? 19వ వచనం ఉంటుంది కదా, నేను మీ క్షేమము తెలుసుకున్నట్టు ధైర్యముగా తెచ్చుకున్న మొత్తము తిమోతిని. అంటే ఇక్కడ తిమోతికి పౌలు గారు ఏం చెప్పాడంటే అతను యవనస్తుడు మాత్రమే కాదు, అతను యోగ్యత కలిగిన వాడంటాడు. అతను ఎంత యోగ్యత కలిగిన వాడు ఉన్నాడో అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకోమని చెప్పాడండి. ఒక యోగ్యత, సువార్త ప్రకటించాలంటే, సువార్తికుడిగా పనిచేయాలంటే యోగ్యత సంపాదించాలి. తిమోతిని దేవుడు అలా ప్రత్యేకపరచడానికి కూడా తిమోతికి ఉన్నటువంటి యోగ్యత బాల్యము నుంచే తల్లి దగ్గర, అవ్వ దగ్గర వాక్యం నేర్చుకున్నాడు. యవనస్తున్న తర్వాత యవనస్తుల వైపు వెళ్ళిపోకుండా యవన కాలం ముందు సినిమా హీరోయిన్లో క్రికెట్లో ఉన్నటువంటి వాళ్ళను అతను మాదిరిగా పెట్టుకోలేదండి. ఈ రోజుల్లో అందరు నాళ్ళ పెట్టుకుంటున్నారు మాదిరిగా. తిమోతి మాత్రం పౌలుని మాదిరిగా పెట్టుకున్నాడు. పౌలు విషయంలో కూడా అతనుకున్న అధికారం గురించో అతనుకున్న జ్ఞానం గురించో కాదు, కానీ సువార్త విషయంలో అతను పడుతున్న శ్రమలను తిమోతి మాదిరిగా పెట్టుకున్నాడు.
అలా పెట్టుకున్నాడు కాబట్టి ఈ తిమోతికి ఆ యోగ్యత వచ్చింది. కానీ ఏ విషయంలో అయినా ఒక యోగ్యత రావాలంటే, ఒక అర్హత రావాలంటే దానికి ఎన్నో శ్రమలు పడాలి కదా. ఈ తిమోతి ఆ విషయంలో మాత్రమే కాదండి, పాత నిబంధనలో కూడా యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు కుమారుడు యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి స్థానం పొందగలిగాడంటే ఎన్ని శ్రమల నిమిత్తం వచ్చింది అది? యోసేపు ప్రధానమంత్రి అయ్యే స్థానం యోసేపు అనుకుంటే రాలేదండి. ఎన్ని శ్రమల నుంచి, ఎన్ని విషయాల్లో నేను నీతిమంతుడిని, ఎన్ని విషయాల్లో నాకు యోగ్యత ఉందని ప్రూఫ్ చేసుకుంటే అతను అంత స్థాయికి వెళ్ళాడు. ఎప్పటికప్పుడు యోసేపు కూడా యవనస్తుడైనా తన విశ్వాసతను ప్రూవ్ చేసుకుంటానే వచ్చాడు. అన్నదమ్ములు పడేసినప్పుడు కోల్పోలేదు, జైల్లో పెట్టినప్పుడు కోల్పోలేదు. యవనస్తుడిగా ఉన్నాడు కనుక పాపము చేయమని అధికారి భార్య బలవంతం పెట్టినప్పుడు కూడా కోల్పోలేదు. ఇన్ని విషయాల్లో అతను తనకు తానున్న విశ్వాసాన్ని ప్రూఫ్ చేసుకున్నాడు కాబట్టి అధికారం పొందగలిగాడు. అధికార స్థాయిని అక్కడ యోసేపు పొందగలిగాడు. చివరికి దావీదు కూడా గొర్రెలు కాసుకున్నటువంటి ఆయన అంత గొప్ప రాజు అయ్యాడంటే ఎన్ని అనుభవించుకుంటా వచ్చాడు రాలేదా? ఏ తప్పు చేయకుండా సౌలు చేత తరం పడతా ఉన్నాడండి, గొర్రెలు కాచాడు. ఎన్ని విషయాల్లో కూడా అతను నిలబడి ప్రూఫ్ చేసుకుంటేనే అతనికి అర్హత దక్కలేదండి. తిమోతి కూడా పౌలు గారి దగ్గర సువార్తికతను యోగ్యుడు అనేటువంటి పేరు తెచ్చుకోగలిగాడంటే, తిమోతి యవనస్తులన్నీ కూడా దేవుని చేత గౌరవించబడే స్థాయికి ఎదగలిగాడంటే తిమోతికి ఉన్నటువంటి యోగ్యతలు ఏంటో తెలుసా? తిమోతి దగ్గర పౌలు గారు చేసిన మొట్టమొదటి పని అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు పరిచర్య చేయవారి తిమోతి, ఎరస్తు అను వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నుంచి. చాలా ఈ వాక్యం చూసినట్లయితే ఈ వాక్యాన్ని బట్టి పౌలు దేవునికి తిమోతి దేవునికి పరిచర్య చేసేవాడా, పౌలు గారికి పరిచర్య చేసేవాడా? ఆ వాక్యంలో ఉంది. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో అంటే ఇప్పుడు దేవుని పరిచర్య చేయడానికంటే ముందు పౌలు ఏం చేసేవాడు? తిమోతి ఏం చేసేవాడు? తిమోతి పౌలు గారికి పరిచర్య చేసేవాడంట. పౌలు గారికి పరిచర్య అంటే రంగ చెప్పాలంటే పౌలు గారి బ్యాగ్ పట్టుకుని తిరిగేవాడు అనమాట. చేసేవాడు పౌలు గారి బ్యాగ్ పట్టుకుని తిరిగేవాడు. మొదట యోగ్యత. పౌలు అనేటువంటి సువార్తికుడు పనిచేస్తుంటే ఆ సువార్తికుడి దగ్గర ఈయన మొదటి యోగ్యత అంటే ఈయన పరిచర్య చేసేవాడంట. పరిచర్య చేసేటటువంటి ఆయనని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ద్వారా దేవుడు తన పరిచర్య చేసే స్థాయికి ఎన్నుకొనగలిగాడో దానికి మొదటి అర్హత ఏంటంటే పరిచర్య చేసేవాడై ఉండాలి. మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే యోగ్యతకి అతను పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు, పరిచర్య చేయవాడుగా ఉన్నాడు. ఒకటి. రెండవది తిమోతి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే ఆయన తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు తిమోతి గురించి తెలియపరుస్తున్నాడు. నా ప్రార్థన యందు జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై చూడండి నిన్ను చూడవల్లని ఆపేక్షించాలి. ఈ వాక్య భాగం కంటే ముందుగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ వాక్య భాగంలో అవును తెలియక అవిశ్వాసగా చేయబడుతుంది కనుక నేను నిందించబడుతున్న మాటను ఇక్కడ వ్రాయబడింది. ఇందాకన్న దాంట్లోనే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అని మాట రాయబడింది. అంటే ఇక్కడ నెక్స్ట్ తిమోతి చేసిన పనేంటి?
పౌలు గారి దగ్గర ఏం నేర్చుకున్నాడు? ఇంత వాక్యం నేర్చుకున్నాడు. రెండవది, పౌలు అతను ఏర్పడే సాని సంఘాలకు పంపించగలిగాడంటే ఈ తిమోతి అనేటువంటి ఆయన ఆ వాక్యమునందు నేర్చుకున్నాడండి. వాక్యము నేర్చుకున్నాడు. ఖచ్చితంగా దేవుని పరిచయం చేయాలంటే వాక్యము నేర్చుకోవాలండి. అది సంఘములోనా, సేవకుల దగ్గర, కాదు ఇతరత్ర బైబిల్ తరగతులలోనా అనేది మనకున్న అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా వాక్యము నేర్చుకోవాలి. ఈ రోజుల్లో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు కూడా వాక్యం తెలియదు. వాళ్ళు వాక్యం చెప్పడానికి వెళ్తారు. మధ్యాహ్న కాలంలో ఒక సోదరుడు అదే అంటున్నాడు, వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి వీళ్ళు సమాధానం చెప్పలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చాలా సందర్భంలో చెప్తాడు, దైవజనుడిగా ఉన్నవాడు సన్నద్ధుడై ఉండాలి. ఒక వ్యక్తి దేవుని సువార్తలో ఉన్నతంగా అభివృద్ధి పొందాలంటే, దేవుని చేత గౌరవించబడే స్థాయికి వెళ్ళాలంటే రెండవది ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే ఉండాలంటే బైబిల్ చదవటానికి వయసులో లిమిట్ ఉందా? కొన్ని సేవలో లిమిట్ ఉందా? ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నేను ఇంకా బైబిల్ చదవక్కర్లేదు, ఇంకా నేర్చుకోక్కర్లేదు అనేటువంటి మాట ఉందా? దేవుని వాక్యం రోజున తర్వాత ఎంత ప్రయోజనమైనటువంటి తిమోతితో కూడా పౌలు గారు తరచుగా మాటికి కూడా వాడేటువంటి పదం ఏంటో తెలుసా? ఆయన నీవు వాక్యము ప్రకటించేటప్పుడు ఏమని చెబుతూ ఉంటాడంటే, దేవుని యొక్క వాక్య భాగమునందు తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనములో, నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 13 చదవండి. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండాలంట. ఇప్పుడు తిమోతిని పౌలు గారు ఏం చేయమంటున్నాడు? హెచ్చరించడం మాత్రమే కాదు, బోధించడం మాత్రమే కాదు, నువ్వు ఎవరికైనా హెచ్చరించాలనుకుంటే, ఎవరికైనా బోధించాలనుకుంటే ముందు ఏం చేయాలంట? చదువుట యందు ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ అనేది చదువుతూ ఉండాలండి. కొంతమందికి ఉంటుంది, నాకు మొత్తం బైబిల్ మొత్తం తెలుసు కాబట్టి నేను వాక్యం ప్రిపేర్ అవ్వక్కర్లా, నాకు మైక్ ఇస్తే అక్కడ నిలబడి ఏది కావాలో చెప్పేస్తానంటాడు. పౌలంతటి వాడే వృద్ధాప్యములో కూడా నా దుప్పటి, నా కాగితాలు తెమ్మంటాడు. కనుక దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర శిష్యులే, దేవుని వాక్యం దగ్గర ఎవరో కూడా గురువు కాదు. కనుక ఎప్పుడు కూడా సేవకుడు ఏం చేయాలంటే బైబిల్ చదువుతూ బైబిల్ విషయాలు మరలా నేర్చుకుంటూ నేర్పించేవాడై ఉండాలి. చదవటం మానేశాడా నేర్పడం ఆగిపోతాయి ఖచ్చితంగా. కనుక చదువుట యందు, తర్వాత హెచ్చరించు, తర్వాత బోధించడం యందు ఉన్న మన అక్కడ ఆ వాక్య భాగమందు తిమోతి గారు పౌలు విషయంలో తెలియపరిచాడు. కనుక పౌలు దగ్గర నేర్చుకున్నాడు. ఎప్పుడైతే నేర్చుకున్నాడో పౌలు గారికి మాత్రమే ప్రత్యేకంగా ప్రత్యేకత ఏంటంటే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, దేవుని జ్ఞాపకము చేయుచున్నానంటే తిమోతికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే కృపావరము కలిగిన వాడు. కృపావరం కొన్ని పత్రులు ఉంటాయి, 9 వరాలు ఉంటాయి కదా, అలాంటి కృపావరాల్లో తిమోతి కూడా కృపావరము కలిగిన వాడు. ఇక్కడ యోగ్యుడు ఎందుకయ్యాడంటే పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు, దేవుని వాక్యం పూర్తిగా నేర్చుకున్నవాడై ఉన్నాడు. అపోస్తుల చేతులుంచడం వలన మాత్రమే వచ్చేటువంటి కృపావరాన్ని తిమోతి గారు కూడా పొందగలిగాడండి. కృపావరము కలిగిన వాడై ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మనం చదువుకున్నాం కదా, దేవుని వాక్యమును బోధించుట యందును హెచ్చరిక యందును ఎలా ఉండాలంట? నీవు ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అంటే కూడా ఏంటంటే ఇక్కడ యోగ్యత తిమోతి అనేటువంటి ఆయన బోధించగలడు.
అందుకని పౌలు గారు ఏమన్నా చెప్పారు తెలుసా, నువ్వు ప్రకటించము సమయమందును అసమందును సువార్తని ప్రకటించు అంటే పౌలు తిమోతి పరిచయం చేసేవాడు ఉన్నాడు, నేర్చుకున్నాడు, కృపావరం కలిగిన వాడు, బోధించేటువంటి సామర్థ్యాన్ని కూడా సంపాదించగలిగిన వాడై ఉన్నాడు. ఇది మాత్రమే కాక తిమోతి గారి విషయంలో పాపం ఒక లోపం ఉందండి. ఇది కూడా మనకు యోగ్యతగానే ఎంచబడింది. తిమోతి గారికి పాపం ఒక జబ్బు ఉంది. ఏం జబ్బు తెలుసా? తిమోతి గారికి కడుపు జబ్బు ఉందండి. పాపం ఆ కడుపు జబ్బుతో బాగా బాధపడేవాడు. పౌలు గారు అంటాడు ఆయనతో, తిమోతి రాసిన మొదటి పత్రిక 5:23 తిమోతి రాసిన మొదటి పత్రిక 5:23 మనం చూసినట్లయితే పౌలు గారు తిమోతికి ఇచ్చినట్టు ఒక సలహా, ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకున్నాము అనే మాట రాయబడింది. తరచుగా మీ కడుపులో వచ్చే జబ్బు నిమిత్తం ఏమన్నాడంటే అతను ఏమన్నాడు, ద్రాక్షరసం కొద్దిగా పుచ్చుకున్నాడు. అంటే ఇతను బలహీనం కలిగిన వాడు. మీరు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు కాలంలో ద్రాక్షరసం కొద్దిగా తాగొచ్చు అన్నాడంటే, ద్రాక్షరసం అంటే ఇంగ్లీష్లో ఏంటి? వైన్. అంటే వైన్ తాగొచ్చా? మందు తాగొచ్చా? సేవకులని విశ్వాసాలని ఈ ఒక్క మాటను బట్టి కడుపు జబ్బు నిమిత్తమై కొంచెం కొంచెం తాగమని చెప్పి పౌలు గారు అన్నాడు. కాబట్టి మనం కొంచెం కొంచెం డైలీ తాగేసి అనుకుంటాం చాలామంది. దీనికి చాలామంది స్టూడెంట్స్ కూడా అడిగారు, ద్రాక్షరసం కొద్ది కొద్దిగా తాగమని చెప్పాడు కదా అని. ద్రాక్షరసం అనేది ప్రతి ఒక్కటి కూడా మత్తు పదార్థమేనా? మనం ద్రాక్ష కూడా తీసుకుంటాం, దాన్ని జ్యూస్ చేసుకుని తాగుతాం, అది జ్యూస్ మాత్రమే. మత్తు పదార్థం ఎప్పుడవుతుంది? దాంట్లో ఆల్కహాల్ కలిపినప్పుడు, మత్తు పదార్థం కలిపినప్పుడు, మత్తు పదార్థంగా తయారు చేసిన నాకు ద్రాక్షరసం అనే దాన్ని ప్రతి చోట కూడా వైన్ అని అనుకోకూడదు. ద్రాక్షరసం ప్రతి చోట కూడా వైన్ తాగమని చెప్పలేదు, మందు తాగమని చెప్పలేదండి. ఇక రెండవది గట్టిగా చెప్పాలంటే ఈ ఆఫరు తిమోతికి మాత్రమే, మనందరికా? ఎవరికిచ్చాడు ఈ పౌలు గారి ఆఫరు? తిమోతికి మాత్రమే తప్ప పత్రికల్లో ఎక్కడా కూడా నీరు కూడా లేదని చెప్పలేదండి. తిమోతికి మాత్రమే. తరచుగా నీకు గడుపు పోతుంది కాబట్టి నీళ్లు త్రాగుతున్నావు, నీళ్లు మాత్రమే కాకుండా ద్రాక్షరసం తాగమని ఒక సలహా ఇచ్చాడు. అంటే ఫ్రూట్స్ వల్ల కూడా కొన్ని బలహీనత తగ్గుతాయి కనుక ఒక మెడిసిన్గా దాన్ని తీసుకోమన్నాడు తప్ప ఒక వ్యసనంగా దాన్ని తీసుకోమని చెప్పలేదు. అంటే ఈ విషయం కూడా చూసినట్లయితే ఎంత గొప్పవాడు అయినటువంటి బాల్యం నుంచి వాక్యం నేర్చుకున్నాడు, యవన కాలంలో పౌరు చేత ప్రత్యేకపరచబడ్డవాడు, పరిచయం చేసేవాడు, వాక్యం నేర్చుకున్నవాడు, కృపావరం కలిగిన వాడు, బోధింపగలిగిన వాడు. అయినా సరే ఈయనకి కొన్ని బలహీనతతో కూడా నిత్యం తరచుగా వచ్చేదంటే అతను కడుపు నింపండి. ఇది మామూలు బాధ కట్టండి. తరచు కడుపు నింపి బాధపడతా ఉండేవాడు. ఈ బాధ ఉంటే ఎక్కడికైనా ఇన్ని సమస్యలు. అక్కడ బాధ లేనిటువంటి వారు ఎవరు ఉండరండి. ప్రకంగా చెప్పాలంటే దేవుడు తన సేవ కొరకు బలహీనుల్లో ఎన్నుకుంటాడు. అపోస్తలుల గురించి యేసుక్రీస్తుకు తెలుసా, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు వాడుకుంటాడు. ఇంత సేవ చేసేటువంటి తిమోతి గారికి వాక్యం నేర్పించిన పౌలు గారికి ఉంది ఒక జబ్బు, లేదా? ఆయనకే ఉందండి. ఆ జబ్బును నిర్ధారించే విషయంలో కరెక్ట్గా మనం చెప్పలేము, కానీ ఆయనకు ఒక ముళ్ళు ఉందంట. కొంతమంది ఆయనకి కళ్ళ జబ్బు ఉందంటారు, కొంతమంది ఆయనకి ఏదో వేరే రకాల ప్రాబ్లం ఉంటుంది. బైబిల్లో అది చెప్పబడలేదు. ఆయనతో బలహీనత, దాని గురించి చాలా బాధపడేవాడంట. బాధ కలిగించే బలహీనత. కానీ దేవుడు ఏమంటే, నీకున్న బలహీనత కంటే నా బలం గొప్పదన్నాడు పౌలు. ఆ బలహీనతోనే పనిచేశాడండి. తిమోతి కూడా ఇలాంటి కడుపు నింపుతో బాధపడుతూ బలహీనతోనే పనిచేశాడండి. ఇలా పనిచేసేటువంటి ఈ తిమోతి విషయంలో అతను యోగ్యుడు, దేవుని చేత గౌరవించబడటానికి యోగుడు అనటానికి ఒకటి ఆయన పరిచర్య బోధకుడు కాకుండా సేవకులకు పరిచర్య చేసేవాడు, వాక్యం నేర్చుకున్నవాడు, కృపావరం కలిగిన వాడు, బోధించగలిగేవాడు, బలహీనత ఉన్నవాడు. ఎంతకంటే ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? చూడండి, తిమోతి రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఇందాక సోదరి నారాయణ గారు చదివారు కదా.
3-5 వచనం చదువుకున్నాం ఒకసారి. నా ప్రార్థనల యందు నా ప్రార్థనల యందు ఎడతెగక ఎడతెగక నిన్ను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని నీ కన్నీళ్లు తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం నా కలుగుటకై సంపూర్ణ ఆనందము కలుగుటకై. చూడవలనని. చాలండి ఈ వాక్య భాగంలో చూడండి. ఇక్కడ పౌలు గారు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తిమోతి విషయంలో పౌలు గారికి ఏం గుర్తొస్తుందంట? తిమోతి విషయంలో పౌలు గారికి ఏం గుర్తొస్తుంది? నీ కన్నీళ్లు తలంచుకుని. ఎవరి కన్నీళ్లు? తిమోతి గారు ఏడ్చేవాడు తెలుసా? అసలు ఈయన మనస్తత్వం గురించి డీప్గా ఆలోచిస్తే ఒక సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంఘాన్ని కూడా ఏడిపోతుంది. నేను ఎక్కువ ఏడ్చేసేవాడంట, బాగా ఏడ్చేవాడంట. ఎందుకు ఏడ్చేవాడు? కుటుంబానికి దూరంగా ఉండడానికి కాదు, శ్రమలు పడుతుండేది కాదు, కడుపు చెప్పని కాదు, ఎవడు లేకుండా నేనే ఈ వెనకాల బ్యాగ మోసుకెళ్తానని కాదండి. వీటి కోసం అయితే మనం ఏడుస్తాం. నేను ఒక్కడే చేయాలి ఈ పని, ఎవడో చేయడా? మనకు నా బలహీనపడి ఏడుస్తాం. నాకు ఇంత బాధపడిచి ఇంత బాధపడుతున్నాను ఎవరికి లేదు ఈ బాధని. కానీ పౌలు గారంటే ఏడ్చేవాడంట. దేనికోసమో తెలుసా? దీన్ని ఫిలిప్పీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 20వ వచనంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. నీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎప్పుడో కూడా ఏ విషయంలో అంట చింతించేవాడంట. ఎవరండి? తిమోతి అంట సేవ విషయంలో ఏడ్చేవాడంట. చేయలేక, చేసేటప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను బట్ట చేయలేక ఎప్పుడు తిమోతి గారు ఏడవలేదండి. చేస్తున్నప్పుడు ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలు, ఆ మనుషులు దేవుని వాక్యం అంగీకరించలేకపోవటాన్ని చూసి ఇంటికో చేర్చేవాడంట. ఈ రోజుల్లో ఇలా ఏడ్చేటువంటి ప్రవక్తలు, ఇలా ఏడ్చే సేవకులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఒక కుటుంబం దగ్గర గృహకూడికి పెట్టడానికి లేదు. ఆ కుటుంబంలో కొంతమంది రక్షణ పొందలేదు. ఈయన అక్కడికి వెళ్ళి కుటుంబాన్ని ఉద్దేశించి రక్షణ గురించి వాక్యం చెబుతున్నాడు. కానీ ఆ కుటుంబంలో ఎంత వాక్యం చెప్పినా సరే మార్పు రావట్లా. వాళ్ళకి అంత వాక్యం చెప్పినా సరే వాక్యానుసారంగా వాళ్ళ రక్షణ పొందట్లేదని ఏ సేవకుడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడా? అలా ఏడిపోతే ఎంత బాధ్యత ఉంటుంది? ఏడ్చే సేవకులు ఈ రోజున్నారా? నాకు వచ్చే వార్తలు ఎలా ఉంటాయంటే, కుటుంబ ప్రార్థన పెట్టారు, కనీసం మాంసం కూడా వండలేదు, కూరగాయలు పెట్టారని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఛార్జీ కూడా సరిపడకుండా చందా ఇచ్చారని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మంచి కుర్చీ లేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. సేవలో వాక్యము ఫలించే విషయంలో వాళ్ళు అంగీకరించలేకపోతున్నారని విశ్వాసాల కొరకు ఏడ్చినటువంటి సేవలు అంటే అది తిమోతి మాత్రమే. వాక్యం నిమిత్తమే ఏడ్చేవాడు అన్నారు. సేవకులు కనుకుంటే విషయం తెలుసా? వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. ఏ ఉద్దేశంతో, ఏ కావాలని, ఏ మార్పు మీలో ఉండాలని ప్రార్థన చేశారో అది మీలో కనపడకపోతే ఇంటికి తర్వాత సేవకులు ఏడుకొస్తారు తెలుసా? పరిచర్య విషయంలో సోదరులు అంటారు, అంత ఖర్చు పెడితే అంత మీటింగ్ పెట్టాము, కానీ ఒక్కరన్నా రక్షణ పొందితే ఎంత బాగుండేది అనే మాట అంటారు. తెలిసే దుఃఖం మన లోపల. ఇంత ప్రయాసపడుతున్న మనుషులు ఇంటి కోసం కాదు, మనుషుల పొగడ్తల కోసం కాదు, అంటే మనుషులే ఇచ్చారని కాదు. ఇంత ప్రయాసపడేది ఒక మనుషులు రక్షణ పొందాలని. అలా ఒక మనిషి కూడా రక్షణ పొందకపోతే ఆ సేవకుడు, ఆ కుటుంబాలు దేవుని సేవ చేశారనుకునేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏడుతారు. తిమోతి అంట సేవ నిమిత్తమై చింతించేవాడంట. పౌలు గారు అన్నాడు, అసలు నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు నీ కన్నీళ్ళే గుర్తొస్తాయంట. ఆ స్థానిక సంఘాల, ఆ కుటుంబాల విషయాల్లో వాళ్ళు ఇంకా మార్పు పొందకుండా, వాళ్ళ నడకలు సరి చేసుకోకుండా అలాగే ఉంటుంటే సేవ చేసి సువార్థికుడికి నిద్ర పట్టదండి. ఇంటికి ఏం చేద్దాం తెలుసా? పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి ఏడుస్తాడు. ప్రజలు చెప్పాలంటే ఇక్కడ నిలబడేటువంటి సేవకుల్లో వాళ్ళు వేసుకున్న బట్టలే కనపడతాయి. చాలామంది సేవకులు ఉన్నారు, వాళ్ళు పైకి సంతోషంగా నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు, కానీ స్థానిక సంఘాల్లో ఉండే బాధలు అనేకంగా ఉంటాయండి. మా స్థానిక సంఘాల్లో కూడా ఒక ఆదివారం కుటుంబం రాకపోతే వాళ్ళ గురించి ఎంత బాధ కలుగుతుందో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? అంత ప్రయాసపడి ఒక వాక్యం చెప్పాము, వాళ్ళు మార్గం తగ్గిపోతున్నారు, ఏడుస్తారండి. కానీ మీకు ఏంటంటే మేము వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన పట్టించుకోవడం, ఆయనకి ఏం తెలియదు, ఆయన అంటే మనకు లెక్కలేదు, మనం అంటే ఆయనకి లెక్కలేదు ఉంటారు. కానీ ఒక సేవకుడు అయితే ఏడుస్తాడు, ఏడ్చేటువంటి వాడిగా ఉంటారు. తిమోతి అయితే అంట ఎవరైతే ఆ క్రమంలో నడుచుకోకుండా తప్పు మార్గం వెళ్ళిపోతున్నారో, అబద్ధ బోధలు చేస్తున్నారో, ఒక్క మార్గం వెళ్ళిపోతున్నారో, అబద్ధ బోధల గురించి,
యవనస్తుల గురించి ఈయన వాక్యం చెబుతూ కూడా మళ్ళా వాళ్ళ గురించి ఏడ్చేవాడు. అందుకే పౌలు గారు అన్నాడు, అసలు నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా నీ విషయమే నాకు ఏం గుర్తొస్తున్నాయి అంటే, ఏం గుర్తొస్తున్నాయి? నాకు నీ కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి. వాళ్ళ గురించి అలా మాట్లాడదండి కన్నీళ్ళతో. అంటే ఎంతలా ఏడుస్తున్నట్టు వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉంటుంది కదా, ఉండదా? ఏడుస్తున్నాడంటే ఇంకెలా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆశ్రయపడతా ఉంటాడు, కష్టపడతా ఉంటాడు. ఏడుపు రావట్లేదంటే, బాధ రావట్లేదంటే వాళ్ళ మీద ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. అలా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటున్నాడు అంటే సువార్థికుడుగా తన పని సభ్యులుగా నెరవేర్చలేకపోతున్నాడు. అప్పుడు మన యోగ్యతను కోల్పోతామండి. తిమోతిని పౌలు గారు ఇక్కడ అతను ఎంత యోగ్యమైన వాడో మీకు తెలుసు కదా అంటే, ఏదో బేక మోసాడు కాబట్టి ఆయనకి ఇచ్చేయండి, నా దగ్గర బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇచ్చేయండి, కృపావరం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చేయండి, బాగా మంచి సౌండ్ వస్తుంది కాబట్టి మంచి స్వరం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చేయండి, పాపం బలహీనతలో బాధపడుతున్నాడు, ఆరోగ్యం బాగాలేదు, పాపం బతుకుతాడులే ఆయనకి ఇచ్చేయండి అని ఇవ్వలేదండి పౌలు గారు. దేవుని సేవ అంటే ఏడుస్తాడండి, చేయటానికి కాదు, చెయ్యకపోతే, దేవుని వాకి ప్రకటించకపోతే. అలాంటి మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యోగ్యమైన వాడుగా పౌలు గారు ఇచ్చాడు. ఆయన విషయంలో ప్రత్యేక స్థానాన్ని దేవుని వాక్యం అందు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు కూడా ఇచ్చినట్లుగా మన వాక్య భాగం మనం చూస్తామండి. కనుక ఇతను ఇలాగూ దేవుని సేవ చేయడం మాత్రమే కాకుండా అతను ఎక్కడైనా మీరు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికల్లో చూసిన ఫిలిప్పీ 1:1, కొలస్సీ 1:1, ఫిలోమోను 1:1, 3 పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలు ఏ పత్రికలను పిలుస్తారో తెలుసా? ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోను పత్రిక. ఈ పత్రికల పేర్లు ఏంటో తెలుసా? వీటిని ఏమని పిలుస్తారు? ఎవరో చెప్పగలరా? వీటిని పౌలు గారు రాసిన పత్రికల్లో ఈ పత్రికలకి జైలు పత్రికలు అని పేరు. ఈ పత్రికలు జైలు పత్రిక అంటే ఎక్కడ ఉన్న రాశాడు పేరు పౌలు గారు? జైల్లో ఉండగా కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను పత్రిక రాశాడు. పౌలు గారు జైల్లో ఉన్నాడు, ఆయన్ని పట్టుకెళ్ళి జైల్లో వేశారు. కానీ 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమి రాస్తాడో తెలుసా? ప్రతి ఫిలిప్పీ పత్రికలు కానీ కొలస్సీలో కానీ సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు దాసుడైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన ఉంటే ఈయన ఎందుకు వెళ్ళాడు? ఎవరు చెరసాలు ఎవరున్నారు? పౌలు గారు. ఆయన చెరసాల్లో ఈయన వెళ్ళిపోయాడు అక్కడికి. పౌలు సేవకుడు చెరసాల్లో ఉంటే ఈయన మీద ఏ నేరం లేదు, ఈయన కూడా ఈక్వల్గా వెళ్ళి అక్కడ చెరసాల దగ్గర ఉండేవాడంట. పౌలు గారి శ్రమలలో కూడా ఆయన విడిచిపెట్టినటువంటి మంచి సేవకుడుగా తిమోతి ఉన్నాడు. కనుక మంచి క్రైస్తవులుగా అలా సంఘం విషయంలో కానీ సువార్త విషయంలో కానీ ఉండగలిగిన వాళ్ళమైతేనే పరలోకం మనం పొందగలుగుతాము. చివరికి టైం అయిపోయింది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 4 నుంచి 7 వచనం చూసినట్లయితే అక్కడ రొట్టె విరిచాడు. ఎవరు విరిచారు? ఆదివారమున పౌలు గారు రొట్టె విరిచారు. 4వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఆదివారం రొట్టె విరిచిన వాళ్ళలో తిమోతి గారు కూడా ఉన్నాడండి. ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమాల్లో తిమోతి గారు కూడా పాల్గొన్నట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఇలా తిమోతి అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యము, యవన కాలంలో దాన్ని పట్టుకున్న విధానము, దాని ద్వారా అతను తెచ్చుకున్నటువంటి సర్టిఫికెట్లు ఇవన్నీ అండి. ఇది ఏ ఇన్స్టిట్యూట్లో ఎవరండి ఇస్తారా? యోగ్యతాపత్రం అండి. ఈరోజు చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నా సర్టిఫికేట్ సర్టిఫికేట్ లేదా? ఆ సర్టిఫికేట్ ఎందుకు కావాల్సిన ఈ సర్టిఫికెట్ అండి, ఈ యోగ్యతా పత్రాన్ని కలిగిన వాళ్ళు పెట్టాలి. ఇది కలిగి ఉన్నాడు కనుకనే యవనస్తుడైన పౌలు అంత యవనస్తుడైన తిమోతి అంత ఉన్నతంగా దేవుని యొక్క సువార్తను, దేవుని సేవను అతను చేయగలిగాడు. ఇలా చేయటానికి అతనికి ఆటంకాలు లేక కాదండి. పౌలు గారు చెప్పాలంటే అతను యవనస్తుడు, యవనేచ్ఛలు కలిగిన వాడు. అతని చుట్టూ అబద్ధ బోధకులు ఉన్నారు. సువార్త ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ధనాపేక్ష ఉంది, రోగాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా అతను ఎటువంటి వాటికి ఆ లోపడకుండా పౌలు వలె దేవుని యొక్క సువార్తని పట్టించాడు. కనుక ఇప్పుడు పౌలు వలె తిమోతి ఎలాగైతే మాదిరికరమైన సువార్తను ప్రకటించగలిగాడో, తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడో, అలాగే మనము ఇలా కుటుంబంలో మీరు మీ పిల్లల్ని పెంచాలి అంటే తిమోతి జీవితాన్ని కూడా ఒక మాదిరికరంగా మనం చూసుకోవచ్చు. తిమోతి జీవితాన్ని మాదిరికరంగా తీసుకుని సువార్తలో ఎదగాలంటే చివరిగా ఒక్క వచనం చెప్పి ముగిస్తాను. ఎదగాలంటే తిమోతికి రాసినటువంటి పత్రికను మనం చూసినట్లయితే
రెండవ పత్రికలో, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి పౌలు గారు చివరి మాటలుగా చెప్పిన మాట, నేను ఈ వాక్యములో చివరిగా చెబుతున్న మాటను మనం చూద్దాం. 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. ఇక్కడ చూసారా, మొట్టమొదట నీ పరిచర్య సంపూర్ణం చేయాలంటే, నువ్వు చేయాలనుకున్న సేవ, నువ్వు చేయాలనుకున్న స్వార్థ సంపూర్ణంగా చేయాలంటే 3 పనులు ఉన్నాయి అక్కడ. ఏంటయ్యి? మితముగా ఉండుము. ఒకటి, మితముగా ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలంట? అన్ని విషయాలు మనం క్రీస్తునందు నమ్మకమైన దాసులుగా ఉండాలి అంటే ఫస్ట్ అన్ని విషయాలు మితంగా ఉంటామంటే ఏంటి? మితంగా అంటామంటే మితముగా, సోదరులను తగిన విధంగా తినే దగ్గర అంటారు. మరి ఎక్కువ తినక మితంగా తినంటే, మితంగా తినమంటే తగ్గించుకుని తినండి. అన్ని విషయాలు మితంగా ఉండమంటే తగ్గించుకుని ఉండాలి. నీవు సువార్తను సంపూర్ణం చేయాలంటే, సువార్త సంపూర్ణం చేయడానికంటే ముందు మొదట చేయవలసిన పని ఏం నేర్చుకోవాలంటే అన్ని విషయాల్లో మితంగా ఉండటం నేర్చుకో. ఒకటి, మితముగా ఉండము, తగ్గించుకో. లోకస్వార్త 5వ అధ్యాయంలో కూడా పేతురు గారిని యేసుక్రీస్తు వారు కలిసినప్పుడు, పేతురు గారిని యేసుక్రీస్తు వారు పడవ లోతున్నట్టు వల ఇవ్వమంటే పేతురు గారు ఏమన్నాడు? రాత్రంతా ప్రయాసపడి వల్ల చేపలు పట్టుకున్నాము కానీ ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున్నా. అంటే ఏం చేశాడు అక్కడ? తన టాలెంట్ అక్కడ చూపించట్లేదండి, అతని మాటకి లోపడ్డాడు. మనకు స్వార్థికుడు పని చేయాలంటే మితంగా ముందు మనం తగ్గించుకోవాలి. ఒకటి. రెండవది ఏంటో తెలుసా? శ్రమ పడము. రెండవది ఏం చేయాలి? కష్టపడకుండా ఏదీ రాదు. అలాగే కష్టపడకుండా పరలోకం కూడా రాదు. కష్టపడకుండా దేవుడి ఆశీర్వాదం రాదు. స్వార్థ ప్రకటించాలంటే మనం తగ్గించుకోవాలి. 2 శ్రమ పడాలని ఉందండి. శ్రమ పడము, అప్పుడు ఏం చేయాలి? స్వార్థ పని అప్పుడు వస్తుంది పని. స్వార్థ పని చాలామంది రోజులు ఏంటంటే స్థానిక సంఘాలు ఏర్పాటు చేసి ఒక మైక్ ఇస్తే నిలబడి ఎవడైనా చెప్తాడండి, నేను స్వార్థ కింద అంటాడు. కానీ అందుకని ఈ రోజుల్లో స్థానిక సంఘాల్లో స్వార్థ విషయంలో ఇలాంటి అలవాటు చాలామంది కలిగి ఉంటున్నారండి. నువ్వు స్వార్థ పని చేయాలంటే ముందు మితంగా ఉండాలి, నువ్వు శ్రమ పడాలి. దేని కొరకు? స్వార్థ కొరకు. అనేక ప్రాంతాల్లో తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అప్పుడు ఏదో ఒక చోట నీ ద్వారా స్థానిక సంఘం ఏర్పాటు చేయబడి అక్కడ స్వార్థ పడింది అవకాశం వస్తుంది. మితంగా ఉండడు, శ్రమ పడడు, తాను పెట్టని గుడ్లకు పొదిగే వాళ్ళకి ప్రయత్నం చేస్తే వాడు స్వార్థకు ఎదగలేడండి. మనకు స్వార్థ పని చేయాలని కోరుకుంటే స్వార్థ పని మాత్రమే కాదు, మితంగా ఉండాలి, ఆ పని కొరకు శ్రమ పడాలి, స్వార్థ పని చేయాలి. అప్పుడు మనము మన పనిని సంపూర్తిగా ముగించగలుగుతాము. కనుక అలాగూ తిమోతి వలె మనం మన పనిని సంపూర్తిగా ముగించగలగాలంటే తిమోతి కలిగినటువంటి ఆ విషయాలు మనం కలిగి ఉండాలి. మన పిల్లలు కూడా నేర్పించాలి. నేర్చుకున్నాం కదా, దేవుని చేత గౌరవించబడేటువంటి స్థాయికి ఎదగలిగాడంటే దానికి మూలం ఎక్కడ? అతని బాల్యం, అతని యొక్క తల్లి, అతని యొక్క అమ్మమ్మ. మరి మీరు కూడా అమ్మమ్మలుగా ఉన్నారు, తల్లులుగా ఉన్నారు. కానీ అతని తల్లిగా అతని అమ్మమ్మలుగా ఉండాలి. అతను అప్పుడు నేర్చుకున్న తర్వాత అతను ఎవరోసిన తర్వాత ఈయన దగ్గర నమ్మకం తీసుకున్నాడు. ఎవరి దగ్గర? పౌలు దగ్గర. మన వాళ్ళు ఎవరొస్తారు ఉన్నారండి, ఎవరి దగ్గర నమ్మకంగా ఉంటా ప్రయత్నం చేస్తారు తెలుసా? ఉద్యోగం చేసే దగ్గర ఇప్పుడు కూడా రైట్ టైం వస్తాడు అనిపించుకోవాలి, బెస్ట్ ఎంప్లాయ్ అనిపించుకోవాలి, ఎప్పుడు కూడా సెలవు పెట్టడం అనిపించుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా మీ సేవకుడు కానీ సంఘ సభ్యులు కానీ ఈ సహోదరి ఈ సహోదరుడు ఏ ఒక్క ఆదివారం కూడా మానరు, ఏ ఒక్క ఆదివారం కొట్టు తీసుకోవటం మానరు, ఏ ఒక్క ఆదివారం కూడా లేటుగా రాడు అని చెప్పగలిగి ఉన్నారు. మన సాక్ష్యము, మన నమ్మకం ఎక్కడ కనపడాలి? తిమోతి గారి నమ్మకం అనేది పౌలు దగ్గర కనపడదండి. సంఘములు మనం చూపించాలండి. ఆదివారం సమయానికి రాగలగాలి. ఏ సమయం అనుకుంటే ఆ సమయానికి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్య ప్రకారముగా ఆరాధన మానకుండా, రొట్టె మానకుండా 5 అంశాల్లో సంపూర్ణంగా పాల్గొనే వాళ్ళమై ఉండాలి. అలా ఉన్నాడు కాబట్టే
పౌలు గారు అంతమందిలో తిమోతిని మాత్రమే నమ్మకమైన వాడని, మంచి సాక్ష్యం పొందినవాడు తెలియపరిచాడు. ఆ సాక్ష్యం కొరకు ఆయన ఇన్ని రకాల పనులు చేశాడు. ఏం చేశాడు? పరిచర్య చేశాడు. వాక్యం నేర్చుకున్నాడు, బాగా వాక్యాన్ని బోధించాడు. బోధించడం పాటుగా బలహీనత యందు కూడా భయపడకుండా సువార్తను కొనసాగించాడు. కనుక మనమును కూడా తిమోతియలే మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన పిల్లలు తిమోతిలాగా ఎదుగునట్లుగా ప్రతి ఒక్కరూ మనము సిద్ధపరిచినట్లయితే క్రీస్తునందున కృప చేత మనం అందరం కూడా బలవంతులుగా చేయబడగలుగుతాం. క్రీస్తు ద్వారా దేవుడిచ్చినటువంటి నిత్య జీవాన్ని కూడా మనం పొందగలుగుతాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో కలుపు చేయనుగాక. ఆమేన్. ఇంతవరకు ఆసక్తిగా మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. తలవంచట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన పరలోకమందున తండ్రి, శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన మీ నామములకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. యవనస్తులు తన నడత దేని చేత సరిచేసుకుందరని ప్రశ్నకు నీ వాక్యమును బట్టియే, దాన్ని జాగ్రత్తగా చూచుటను బట్టియే మార్చుకోగలిగిన ఆన్సర్ మీరు ఇచ్చారు. కనుక ఈ శుక్రవారం రాత్రి కాల సమయంలో యవనస్తులైనటువంటి తిమోతిని గురించి మేము మాట్లాడుకుని ఉన్నాము. యవనస్తులైనటువంటి ఆ తిమోతి ఆ ప్రత్యేకతను, ఆ విలువను పొందగలగటానికి మొట్టమొదటగా బాల్యములో అతని తల్లి అతను పెంచిన విధానము, అతని హవ్వ అతను పెంచిన విధానము, పౌలు దగ్గర యవనస్తులైనటువంటి తిమోతి ప్రవర్తించిన విధానము, వాక్యము నేర్చుకున్న విధానము, పరిచర్య చేసిన విధానము, బోధించిన విధానము, బలహీనత కలిగి ఉన్న పని విషయంలో మాత్రం బలహీనుడు కాకుండా చేసిన విధానమే అటు స్థితికి, అటు మేలుకరమైన ఆశీర్వాదాలు పొందే స్థాయికి తీసుకుని వెళ్ళగలిగిందని మేమను కూడా నమ్ముచున్నాము. అలాగుననే మేమను కూడా క్రీస్తుకు శిష్యులుగా మీకు పిల్లగా ఉన్నామన్న వారమై ఉన్నాము కనుక అటు పిల్లలుగా ఉండే మేమను కూడా మాదిరికరమైన క్రైస్తవ్యాన్ని కొనసాగించే విషయంలో, వాక్యము నేర్చుకునే విషయంలో కానీ, ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే విషయంలో కానీ సరైన ప్రవర్తన కలిగినప్పుడు మాత్రమే మా నడక సరిచేయబడుతుంది, మా మార్గము సరళం చేయబడుతుంది, మా కుటుంబాలు సరిచేయబడతాయి, మా బ్రతుకులు బాగు చేయబడతాయి, మా ఆత్మలు పరలోకం చేరగలుగుతాయి. కనుక అట్టి ఆశ కలిగిన ప్రతి వారిగా ప్రతి ఒక్కరును కూడా వాక్యము చేత తమను తాము బాగు చేసుకుంటూ, వాక్యము చేత తమ కుటుంబస్తులను మార్చుకుంటూ క్రీస్తులో అభివృద్ధి పొందగలిగే దీవెన, ధన్యత ప్రతి ఒక్కరికి కలుగొచ్చి వేడుకుంటున్నాము. అధిక సమయమైన ఎంతో ఆశగా ఆసక్తిగా మీ మాటలు వినడానికి సిద్ధపడినటువంటి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. ఈయన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. వినటువంటి వాక్య భాగం మా అందరి హృదయాలలో నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఎంతో ఉన్నతంగా ఏకసారి సంఘం విషయంలో ప్రయాసపడి సువార్త పడినటువంటి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. సదలేసుపాదం వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిగా ఇచ్చేసి ఇంకా మరింతగా సువార్త అభివృద్ధి పొందే విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నాము. అలాగే స్థానిక సంఘంలో యవనస్తులైన వారిని కూడా వాక్యం విషయమైనటువంటి తరబేతి విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో ఆసక్తి కలిగిన వారై ఉండగా, అలాగే యవన కాలం ముందు పరిచర్య చేసే ఆలోచన కలిగిన వారి విషయంలో తిమోతి జీవితం కూడా ఒక మాదిరికరంగా ఉండటానికి తగిన కృప, ఆలోచన వారందరి జీవితాలను కలుగుచి వేడుకుంటున్నాము. ఈ స్థలంలోకి వచ్చినటువంటి ప్రతి స్త్రీని, ప్రతి పురుషులను, చిన్నపిల్లలను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసి దీవించండి. ఈ స్థలానికి ఎలాంటి భౌతికమైనటువంటి ఇబ్బందులతో, బలహీనతలతో, సమస్యలతో వచ్చి ఉన్నారో సమస్య మీరున్న దేవుడిగా మీరున్న కనుక వారి ప్రతి భౌతికమైన అక్కర్లను, సమస్యలను మీరు తీసివేసి వాటన్నిటికంటే ముఖ్యముగా పరలోకం వెళ్ళేటువంటి మార్గమును కోల్పోయి పాపములు ఉన్నట్లయితే వాక్యానుసారముగా రక్షణ పొందుకోవటానికి, బాప్తిజంలో కొనసాగటానికి తగిన ఆలోచన, తీర్మానాన్ని వారందరికీ కలుగొచ్చి పెట్టుకుంటున్నాము. రక్షణ పొందిన వారు ప్రతి ఆదివారం ఆరాధనలో సమయానికి రావటానికి, ప్రతి భాగంలో సంపూర్ణంగా పాల్గొనడానికి, పూర్ణముగా ఆరాధన చేసి పూర్ణమైనటువంటి మీ దీవెనలు వారి కుటుంబంలో పొందగలిగే అవకాశాన్ని దయచేసి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. ఇలా ఇప్పుడు జరగడం కొరకు ఎవరైతే సహకరిస్తున్నారో వారిని, వారి కుటుంబానికి దీవెన ఆస్వాదించండి. సువార్త విషయంలో కూడా సేవకులుగా మేము ఈ సేవ విషయంలో కుటుంబంలో ఇబ్బందులను బట్టి,
కుటుంబం ఎదుగుతున్న ఆర్థిక సమస్యలను బట్టి, సంఘంలో ఎదుగుతున్న ఇబ్బందులను బట్టి ఎలాంటి దుఃఖముతో ప్రార్థన చేస్తున్నామో అది మీకు తెలుసు. పౌలు గారు తిమోతి కన్నీరు చూడగలిగి తిమోతి కన్నీరు గురించి సంఘానికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా అలాగే మా కన్నీళ్ళు ఎరిగిన దేవుడిగా మీరున్నారు కనుక మా కన్నీళ్ళని కూడా ప్రతి ఒక్కరు మార్చబడి దేవునికి లోబడి భయభక్తులు కలిగిన వారు ఎదగలిగిన కనుక అలాంటి జీవితము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండటానికి అనగా విశ్వాసం స్థిరపరచబడటానికి తగిన కృపను దయచేయండి. ఈ యొక్క స్థానిక సంఘం అంతటిని దీవించండి. ఈ యొక్క సీతారామపురంలో అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించిన వారై సత్యానికి లోబడి క్రీస్తు ద్వారా స్థాపించబడిన సంఘంలో సభ్యులుగా చేయబట్టడానికి దగ్గర కృప అనుగ్రహించేవి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. మా రాష్ట్రాన్ని మీరు దీవించండి, మా దేశాన్ని మీరు దీవించండి, దేశ నాయకులను రాష్ట్ర నాయకులను మీరు దీవించండి. గత కొన్ని దినాల క్రితము ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయడానికి కూడా భయం కలిగించే పరిస్థితుల్లో మేము కొనసాగి ఉన్నాము. కానీ ఆ పరిస్థితులు మీరు తప్పించారు. మరలా వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం తెలియపరుస్తుంది. కానీ ఆ ప్రమాదకర పరిస్థితిని మీరు తప్పించమని, ప్రతి కుటుంబంలో కూడా నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయమని, అలా కలుగు చేసే సత్యాన్వేషణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి, నిత్య జీవానికి వెళ్ళే విషయంలో మరణం వరకును కూడా నేనును వీరును సకలోక పరిస్థితులు నమ్మకంగా ఉండగలిగే అవకాశమును సహాయమును మీరే కలుగు పెట్టుకుంటున్నాము. మేము పనిచేసే స్థానిక సంఘాలను వారి కుటుంబాలను దీవించి తిరిగి రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి తిరిగి పెడుతుండగా మమ్మల్ని అందరినీ కూడా క్షేమముగా సురక్షితముగా మా ప్రాంతాన్ని నడిపించి కృపచూపించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాము మా తండ్రి. ఆమేన్.